రెడ్డి అవును. గారైనా లేదు బీటెక్ రవి గారి మీద చేసిన ఆరోపణలైనా వాళ్ళని విచారణ పిలిపించేస్తే మేము బాధితులం. ఉమ్, మేము ఆ రోజు దీని మీద సిబిఐ విచారణ కావాలని పిటిషన్ ఫైల్ చేసినలో మా బీటెక్ రవి గారు కానీ అప్పుడు మా మంత్రి ఆదినారాయణ గాని ఇద్దరు హైకోర్టుకి వెళ్ళారు. ఉమ్, మేము ఎందుకు ఇంటర్వ్యూన్ అవ్వలేదు అనుకుంటున్నారు? మేము బాధితులం, మేము అయ్యాం. ఉమ్. అయితే ఎలక్షన్ ఇంకోటి జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్ళాడు సిబిఐ కేసు కావాలని. హా, ఆయన ఎక్కడ బాధితుడో ఆయన జగన్మోహన్ ఎక్కడ రెడ్డి బాధితుడో నాకు అర్థం కాలేదు. కాదు కాదు, జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడంటే అప్పుడు కొద్దిగా డ్రామా రక్తి కట్టించాలి కాబట్టి రాజకీయంగా ఆయన వెళ్ళాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత వద్దని దస్తగిరి చెప్పినట్టుగా పిటిషన్ వెనక్కి పిటిషన్ విత్డ్రా తీసుకున్నాడు. చేసుకున్నాడు. కానీ మీరు మీరు మీ పార్టీగా కానీ చంద్రబాబు నాయుడు గారి తరఫున లీగల్ టీం కానీ ఎలాగైతే సునీతారెడ్డి గారు తను కొన్ని పాయింట్స్తో పోరాడుతుందో మీరు అంతగా పోరాడాలి కదా. విక్టిమ్ అయి ఉంటే డెఫినెట్గా నిగ్గుదేల్చమని అడగాలి కదా. ఆ కథనం రాసిన పత్రిక మీద కానీ లేకపోతే ఆ చెప్పిన వ్యాఖ్యాతల మీద కానీ విజయసాయి రెడ్డి మీద కానీ అందరి మీద టోటల్ టాప్ టు బాటమ్. అయితే మర్డర్ కేసు వేరు, చేసిన వ్యాఖ్యలు వేరు. ఆ కేసు వేరు, ఈ కేసు వేరు. అది మనం పక్కన పెట్టేద్దాం. ఆ కేసు సంబంధం నో. అంటే ఇప్పుడు నేను మీరు ఏదైనా బయట ఇన్సిడెంట్ జరుగుతుంది, వ్యాఖ్యాతగా మీరు వ్యాఖ్యానించిన దాని మీద మీరు డెఫర్మేట్ సూట్ ఫైల్ చేసుకోవాలి. మీ మీద మర్డర్ కేసు పెట్టలేము కదా, మాట్లాడాలని మర్డర్ కేసు పెట్టాం. సో ఇక్కడ ఏంటి, అది డిఫరెంట్ కేసు, ఇది డిఫరెంట్ కేసు. నేనేమంటానంటే అక్కడ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కూడా హైకోర్టుకి వెళ్ళి చేసిన తర్వాత ఎలక్షన్ లో గెలిచిన తర్వాత విడ్రా చేసుకున్న దగ్గర నుంచి అసలు డ్రామా స్టార్ట్ అయితే ఆ తిరిగి చుట్టేసి సిబిఐ వాళ్ళు మాకు క్లీన్ చిట్ ఇచ్చారు. అంటే మా పాత్ర లేదని తెలిసి వాళ్లే చేశారు, వాళ్లే కుట్రదారులు, పలానోళ్ళు పలానా చెప్పి అరెస్టులు చేశారు. అంతా జరిగేంత వరకు దీని మీద ఇన్వెస్టిగేషన్ పూర్తయిందని చెప్పేంత వరకు కూడా మేము అధికారంలో లేము. ఎందుకంటే ఆ మర్డర్ కేసులో అప్పటి వరకు మేము మా విక్టిమ్స్ గా ఉంటే మా పాత్ర సిబిఐ వాళ్ళు మీకు క్లీన్ చిట్ ఇచ్చుండొచ్చు, కానీ ఆ రోజున వైసీపీ కానీ వాళ్ళ మీడియా కానీ చేసిన ప్రచారం వల్ల మీరు అధికారాన్ని కోల్పోయారు. అధికారాన్ని కోల్పోయి ఒక అరాచక ప్రభుత్వం 5 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని వేధించింది కదా. మరి దాని మీద మీరు పోరాడాలి కదా. అది ఆ విషయం చెప్పబోతున్నాను. ఆ విషయం మీద లీగల్ టీం అన్న దాని మీద యాక్షన్ తీసుకుని ఉండవచ్చు. మేబీ డిఫరెంట్ యాంగిల్లో దాని మీద ఈ కేసు తేలిన తర్వాత ఆ ఆరోపణల మీద క్రిమినల్ అండ్ సివిల్ డెఫర్మేషన్స్ కు సూట్ ఫైల్ చేద్దామని బహుశా ఆలోచన ఉండవచ్చు పార్టీకి, అధిష్టానానికి. సో నేనేమంటా అంటే అప్ టు ద లిమిట్ ఈ కేసు వరకు సునీత గారు అండ్ సిబిఐ అండ్ సుప్రీంకోర్టు వీటి వరకు వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ కేసులో సునీత గారికి ఒకవేళ గఫూర్ గారికి నమ్మకం ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఐఎమ్ డామ్ షూర్ ఐ హావ్ ఎ హై రిగార్డ్ ఆన్ దిస్ కాన్స్టిట్యూషన్. ఈ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీద నాకు అత్యంత గౌరవం ఉంది. నేను చెప్తున్నాను ఖచ్చితంగా సునీత గారికి మేబీ లా డిలే అవ్వచ్చు, డిరైల్ కాదు. మళ్ళీ చెప్తున్నా, ఆవిడకి న్యాయం జరుగుతుంది. పాప పరిహారం అన్నది ఈ కర్మ దేశంలో ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే. మేము అధికారం కోల్పోయిన రాజ్యాంగాన్ని నమ్ముకున్నప్పుడు కర్మదేశము పుణ్యఫలము ఇట్లాంటి రాకూడదు. రాజ్యాంగమే రాజ్యాంగం. ఐ హావ్ ఎ హై రిగార్డ్ ఆన్ దిస్ కాన్స్టిట్యూషన్ అండ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. ఈ కోడ్ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. ఆవిడకి లా డిలే అవ్వచ్చు, డిరైల్ అయితే కాదు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఒకవేళ ఇందాక గఫూర్ గారు అన్నట్టు అందరికీ బాధ ఉంది. అది బ్రూటల్ మర్డర్, వెరీ బ్రూటల్ మర్డర్. ఆయన హత్య మీద ఎవ్వరు బాధపడని వాళ్ళు ఎవరు ఉండరు. అంత బాధపడ్డారు కాబట్టి ఆ రోజు ఎలక్షన్ ముందులో వాళ్ళ దాన్ని పోర్ట్రే చేసిన విధానాన్ని బట్టే మేము దగ్గర ఒక 5% ఓటు కోల్పోయి ఉంటాం. ఆ ఒక్క రీజన్ తోటి 5% ఓటు కోల్పోయి ఉంటాం. సో అంత పెద్ద ఇష్యూలో ఖచ్చితంగా మా కన్సెంట్ ఉండదు అని మీరు ఎందుకు అనుకుంటున్నారు, లేకపోతే గఫూర్ గారు ఎందుకు అనుకుంటున్నారు? నథింగ్ డూయింగ్. ఖచ్చితంగా మా కన్సెంట్ ఉంటది. కాకపోతే ఈ పర్టికులర్ టైంలో గఫూర్ గారు ఏమన్నారంటే ఇంటర్వ్యూని అవ్వలేదన్నారు. మళ్ళీ చెప్తా, నేను ఆ డాక్యుమెంట్ చదివాను, నా దగ్గర ఉంది. దాంట్లో క్లియర్ గా స్టేట్ గవర్నమెంట్ మెన్షన్ చేసింది, ఈ కేసును పక్కదో పట్టించడానికి పలానా వాళ్ళు పడినటువంటి పన్నాగంలో పెట్టినటువంటి అబద్ధమైనటువంటి కేసును చాలా క్లియర్ గా రాశారు. ఇక్కడ ఆ అఫిడవిట్ ను కూడా సుప్రీంకోర్టు కన్సిడరేషన్ తీసుకున్న తర్వాత ఎఫ్ఐఆర్లు అయినాయి. అది కూడా ఒక పార్ట్. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే చావుల మీద అయితే మాత్రం ఖచ్చితంగా ఫోకస్ అయితే పెట్టాలా. అది ఏదైతే జరిగిన 6-7 చావులు ఏవైతే ఉన్నాయో చావుల మీద అయితే ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది.
మేబీ ఈ కేసు కొలిక్కి వచ్చిన తర్వాత వాటి మీద సపరేట్ గా స్టేట్ ఇన్వెస్టిగేషన్ తీసుకుంటదేమో చూడాలి. దానికి ప్రభుత్వానికి ఒక ఆలోచన ఖచ్చితంగా ఉంటది. ఇంత పెద్ద స్టేట్ లో అధికారం కోల్పోయేటటువంటి మర్డర్ కేసులో మేము ఊరుకుంటాము అని చెప్పేసి ఎవరైనా అనుకుంటే అది పొరపాటనే నేను అంటాను. ఎటువంటి పరిస్థితుల్లో గఫూర్ గారు ఏమీ సందేహించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బాధితులం మేము, ఆ కేసులో బాధితులము, మేము ఊరుకుంటామని ఎట్లా అనుకుంటారు గఫూర్ గారు? ఎవరో ఎక్కడో ఏదో కాంప్రమైజ్ అయినంత మాత్రాన మొత్తం అందరూ సిస్టమ్ అంతా కాంప్రమైజ్ అవుతుంది అని చెప్పి నేను అనుకోను. పరిస్థితులు ఏవి ఒక రోజు ఉన్నట్టు ఇంకో రోజు ఉండదు. ఖచ్చితంగా పరిస్థితులు మారుతాయి, ఆ టైం వస్తుంది. సునీత గారికి మేబీ ఇంకో మాట అన్నారు, చివరిగా చెప్తాను. గఫూర్ గారు ఇక్కడ 6 weeks లో డిసిషన్ తీసుకోమని చెప్పేసి లోయర్ ట్రయల్ కోర్టు నాంపల్లి సిబిఐ కోర్టుకి ఇచ్చింది. దాని మీద అప్పీల్ ఉండదు. ఎందుకంటే సుప్రీంకోర్టు ట్రాన్స్ఫర్ చేసిన దాని మీద డిసిషన్ తీసేసుకోమంది. ఆ డిసిషన్ మీద మళ్ళీ అప్పీల్ ఉండదు. చెయ్యాలా వద్దా అంతే ఉంటుంది తప్ప నో అప్పీల్, నథింగ్ డూయింగ్. చేయాలంటే ఖచ్చితంగా సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఫైల్ చేస్తుంది, సబ్సిక్వెంట్ ఛార్జ్ షీట్లు ఫైల్ చేస్తుంది, సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తుంది. ఏవైతే ఇందాక మన మిత్రుడు రిపోర్టర్ చెప్పిన ప్రకారం ఖచ్చితంగా అంశాల మీద విచారం జరుగుతుంది. తలుపు తట్టడం ఖాయం. నేను మళ్ళీ చెప్తున్నా, తలుపు తట్టడం ఖాయం. ఇది ఆగదు. కాలు పట్టుకున్నా, మరోసారి పోయి కాలు పట్టుకున్నా కూడా ఇది ఆగదు అని చెప్తున్నాను. జరుగుతుంది సునీత గారు. రైట్. దస్తగిరి, ఈ కేసు దర్యాప్తులో గానీ లేకపోతే కేసు ఇంకో మాట వెంకటకృష్ణ గారు, ఒక్క మాట నేను దస్తగిరికి ఒక్క మాట, చిన్న మాట. నేను ఒక 6 నెలల క్రితం, సంవత్సరం క్రితం దస్తగిరితో నేను గఫూర్ గారే ఆ రోజు అందరం కూర్చొని అన్నారులే కోర్టులో వేయమని. నువ్వు కోర్టులో వెయ్యి. ఇప్పుడు ఇందాక గఫూర్ గారు అన్న మాట ఏదైతే ఉందో నాకు డౌట్ అన్నారు, చూసారా? ఈవెన్ ఐ హ్యావ్ ఎ డౌట్ అన్న దస్తగిరి. ఆయన ఎలక్షన్ చివరి రోజుల్లో ఎట్లయితే వివేకానంద రెడ్డి గారిని చేశారో దస్తగిరిని కూడా అట్లే చేయొచ్చు. ఏం జరగకూడదని ఎట్లా భయపెట్టకండి బాబు. అంటే ఆయన భయపడుతున్నాడని కాదు అనేది. ఆయన భయపడకపోయినా ఇంట్లో వాళ్ళు భయపడతారు కదా. ఆయన అన్ని తెగించే బయటకు వచ్చాడు. ఆయన తెగించాడండి, ఆయన తెగించాడు. కానీ ఇంట్లో వాళ్ళు, వాళ్ళ కుటుంబ సభ్యులు చాలా వర్రీస్ ఉంటాయి. అందుకని మరి మనం నేనేమంటానంటే, యూ జస్ట్ గో అండ్ ఫైల్ ఏ పిటిషన్. దిస్ ఈస్ మై కన్ఫెషన్ స్టేట్మెంట్. నా చివరిది ఇది, పలానోళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు, నేను నేరంలో పాల్గొన్నాను, ఏదైతే మీరు అప్రూవర్ గా మారారో దాన్ని మీరు నాకు శిక్ష ఎప్పుడు వేస్తారని చెప్పి పిటిషన్ ఫైల్ చేయండి. అది చాలా ఉపయోగం మీకు. నేను మళ్ళీ సంవత్సరం తర్వాత చెప్తున్నా మీకు, మీరు యూ ఫైల్ ఏ పిటిషన్ ఇన్ సుప్రీం కోర్ట్. నేనే నేరం చేశానని చెప్పి కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చాను, అప్రూవల్ గా మారాను, నాకు శిక్ష ఎప్పుడు వేస్తారని చెప్పి సుప్రీం కోర్టుని అడగండి. ఏం డిసిషన్ తీసుకుంటే సుప్రీం కోర్టు తీసుకొనియండి. మీరు ఈ పిటిషన్ ఫైల్ చేయకూడదు, ఎక్కడ రూల్ ఏం లేదు. మరి మీకు ఎవరు అడ్వకేట్ మానిటర్ చేస్తారో నాకు తెలియదు. మిత్రమా, నేను చెప్పేది విను. ఆయనకు అడ్వకేట్ పెట్టుకునేంత స్తోమత ఉంటే బాగానే ఉండు. అది లేకనే కదా వాళ్ళు ఇచ్చిన డబ్బులు కూడా వెనక్కి ఇచ్చేసినట్టున్నాడు. అప్పుడు ఏమో తెలియదు. సిబిఐ తీసుకున్నది, సిబిఐకి